మీరు వల్లభనేని వంశీ గారు నిన్న ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఆ పద్ధతి మార్చుకోకపోతే ఇక పార్టీ ఎప్పటికీ మళ్ళీ బతికి పట్టుకట్టదండి. ఇక్కడ వ్యూహకర్తలు ఈ ఓల్డ్ స్ట్రాటజీలు, బజరంగి భాయిజాన్ స్ట్రాటజీలు మానుకోవాలి. మహిళలను ఏదో కించపరిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి చేస్తున్న తప్పుడు ప్రచారం మార్చుకోవాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే నిన్న ఆయన అక్కడికి వచ్చాడు. మీరు ఇదే డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోముండం చేసిన పోలీసుల మీద మాట్లాడుంటే రాష్ట్రం అంతా లేచి నిలబడి వీళ్ళు ఇద్దరు అనమాట సమాజ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఏంటి పోలాభిషేకాలు చేసేద్దరు. లేదా డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టి చంపిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఇలాగే కనుక వార్న్ చేసి ఉండుంటే మీకు జనాలు పూల హారతలు అర్పించరండి. మీరు ఈ రోజున ఎవరి కోసం బెదిరిస్తున్నారు సార్? అసలు మీరు స్టార్టింగ్ నుంచి చేసిన తప్పే ఇది. ఎవరైతే రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మాటల్లో ఉన్నారని తెలిసిన తర్వాత మీరు ఆయన వెనకేసుకొచ్చి మొత్తం మర్డర్ కేసుని మీరు ఎత్తిపెట్టుకున్నారు. ఏమో మీకు సంబంధం ఉందో లేదో నాకు తర్వాత విషయం, అది ఎవరు ప్రూవ్ చేయలేరు మీకు సంబంధం ఉందని. కానీ ఆయన్ని ఈ కన్ను అని పోల్చుకోవడం ద్వారా మీరు మొత్తం తెచ్చా దరిద్రాన్ని ఎత్తిపెట్టుకున్నారు. మీకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరు ఎవరి తరపున సవాల్ చేశారు వచ్చి వల్లభనేని వంశీ. అతని నేర చరిత్ర ఈ రాష్ట్రంలో తెలియనోళ్ళు లేడు. అతని నోటుతోలా ఈ రాష్ట్రంలో తెలియనోళ్ళు లేడు. అతను మహిళల పట్ల ఎంత కించపరిచి మాట్లాడతాడో, ఎందుకు మీ భార్య గారిని భారతమ్మ గారిని కూడా ఎంతో దారుణంగా మాట్లాడాడు అతను. ఇంకా మీ చేత చాలా హింసలకు గురయ్యాం, కేసులు భరించాం. మేమే ఏ రోజు భారతి గారిని భారత వదినమ్మ అన్నాం తప్ప ఏ రోజు ఆవిడ మేము కించపరిచి మాట్లాడలేదండి. అలాంటి భారతి గారిని కూడా కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి కోసం ఈ రోజున మీరు వచ్చి పోలీసులను బెదిరిస్తారు, గొడ్లోడు తిస్తానని. కానీ లోకేష్ గారు బెదిరించారు ఎప్పుడు? డాక్టర్ సుధాకర్ గారిని చంపినప్పుడు డాక్టర్ సుధాకర్ గారి పక్షాన ఆయన దానికి కారణమైన వ్యక్తులతో ఆయన పోరాడాడు. మీరేం చేస్తున్నారు? ఎవడైతే మర్డరర్ ఉన్నాడో, ఎవడైతే క్రిమినల్ ఉన్నాడో, ఎవడైతే కిడ్నాపర్ ఉన్నాడో ఆడి తరపున మీరు చేస్తారండి ఫైటింగ్. అక్కడ శిరోముండానికి గురైన బాధితుడు ప్రసాద్ తరపునేమో లోకేష్ గారు పోరాడుతూ ఉంటే ఆ శిరోముండనం చేసిన జక్కంపూడి రాజా తరపునేమో మీరు నిలబడతారు. ఇక్కడ సుబ్రహ్మణ్యం చంపేసిన అనంతబాబు పక్షానేమో మీరు ఉంటారు, సుబ్రహ్మణ్యం కుటుంబం పక్షాన్ని తెలుగుదేశం పార్టీ ఉంటారు, లోకేష్ గారు ఉంటారు. బాధితుల తరపున ఉండాలండి జనం యాక్సెప్ట్ చేయాలంటే, అంతేగాని బాధించిన వాళ్ళ తరపున ఉండకూడదు. మీరు ఆ రోజు అంబటి రాంబాబు ఎప్పుడైతే మహిళలతో చెడుగా బిహేవ్ చేసి దొరికాడో ఆ రోజు అతన్ని మీరు సస్పెండ్ చేసి ఉంటే బాగుండేది. కానీ అతన్ని మీరు వెనకేసుకొని మళ్ళీ సీట్ ఇచ్చారు. గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేసి ఉంటే బాగుండేది, మళ్ళీ అతనికి మీరు సీట్ ఇచ్చారు లేదు నాకు తెలియదు. కానీ అతను మీ పార్టీలోనే ఉన్నాడు. ఇంకా అనంతబాబు, ఆ జక్కంపూడి రాజా, పెట్ల గణేష్, ఇలాంటి ఎవరు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి క్రిమినల్స్ అందరినీ వెనకేసుకొచ్చి ఆ క్రైమ్స్ అంతా కూడా మీరు ఏమో మీకు సంబంధం లేకపోతే మీరు వెనకేసుకురారు. ఒకవేళ మీకు తెలియక వెనకేసుకొచ్చేసి అంత అమాయకుడు కూడా మీరు అన్నీ అనుకోవట్లేదు. కానీ అదే పొరపాటు చేశారు మీరు. ఆ చేయటం ద్వారా ప్రజలందరూ ఇదేంటి క్రిమినల్స్ వెనకేసుకొస్తున్నాడు ఏంటి, ఇతను హత్య చేసినోడికి ఇతను ఏకంగా పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తున్నాడు ఏంటి అనే కదా మీకు ఆ తీర్పిచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి మీరు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతను డైరెక్ట్గా ఆ ఈవీఎం మిషన్ని బద్దలు కొట్టడం వీడియోలు రాష్ట్రం అంతా చూశారు. మీరు వెళ్ళి అతను చాలా మంచోడు అని చెప్పి మీరు ఆ జైలుకి వెళ్ళి పరామర్శిస్తారు. ఈ గన్నవరం నుంచి వంశీ అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ని తగలబెట్టడం తెలుసు. అక్కడ ఎవరైతే ఎస్సీ యువకుడు ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసిన ఆ వీడియోలన్నీ సీసీ ఫుటేజ్లన్నీ బయటకు వచ్చేసాయి. అలాంటి వాడి కోసం నిలబడి అలాంటి నేరస్తులను అరెస్ట్ చేసిన పోలీసు అధికారుల్ని బట్టలు తీసి నిలబెడతారా? ప్రజలు అంగీకరిస్తారండి దీన్ని? ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకో అది హీరోయిజం అండి. బాధితుడి పక్షాన్ని నిలబడి బలవంతుడితో పోరాడితే హీరోయిజం, కానీ బాధించేవాడి పక్షాన్ని నిలబడి నేను ఆయనకు అండగా నిలబడతాను, నేను ఆయన బయట తీసుకొస్తానంటే అది హీరోయిజం ఎలాగవుద్దండి? మీరు ఎందుకు చిన్న లాజిక్ మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మళ్ళీ ఇంకోటి ఏమంటారండి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా నడుస్తుంది. జగన్ గారు మిర్చి రైతుల దగ్గరకు వస్తానన్నాడు గుంటూరు. ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది మీరు రావద్దని ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు. ఏమంటే ఎలక్షన్ కమిషనర్ అంటే గవర్నమెంట్కి సంబంధం లేని వాళ్ళే కదా ఉంటారు. మీరు రావడానికి కుదరదు అన్నారు. లేదు మేము వస్తాము అన్నారు జగన్ గారు. మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఏమంటే ఇప్పుడు మీరు రావద్దు,
పర్మిషన్ లేదు మీకు, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు రావద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళండి. మిర్చి పండటం ఆగదు, మిర్చి కొయ్యటం ఆగదు, మిర్చి రైతులు ఎక్కడికి ఇప్పుడు దేశం వదిలేసి విదేశాలు వెళ్ళిపోతలేదు. ఓ వారం రోజుల తర్వాత వెళ్ళినా అక్కడే ఉంటారు వాళ్ళు. మీరు రావద్దండి అంటే అబ్బాయి సమస్య లేదు, మేము వస్తాం, మీరు ఏం చేస్తారో చేయండి, మీరు మాకు ఏమైనా అరెస్ట్ చేస్తారా, మేము జనాలకి ఇగో తప్పుడుగా అరెస్ట్ చేశారని చెప్తాం, మీరు మమ్మల్ని అడ్డుకుంటారు, ఇదిగో మమ్మల్ని. సరే ఏమంటాడండి, ముందు ఇతను కాదు కానీ ఇతను ఇంకొక ఆయన, ఇది వైసీపీ మీడియా. మీరు నిన్న వంశీ గారి దగ్గరికి వెళ్ళారు, పోలీసులు ఉన్నారు కదా అక్కడ, మీకు సెక్యూరిటీ కల్పించారు కదా. మీరు అంతకుముందు ఈ మధ్యలోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చోట్లకి వెళ్ళారు, అన్ని చోట్ల పోలీసు వచ్చారు, మిమ్మల్ని టేక్ కేర్ చేశారు, మిమ్మల్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకున్నారు, జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి పంపించారు. ఇక్కడ మీకు పర్మిషన్ లేదు అని చెప్పాక, అంటే మీరు రావద్దండి అని పోలీసులు చెప్పాక, అయినా కూడా నేను వస్తాను ఎవడే మీతో చూస్తానండి ఏమో మీరు వెళ్ళిపోతే మళ్ళీ మీకు కాపలా వేయడానికి పోలీసులు రాలేదని ఈ మీడియా ఏదైతే వైసీపీ మీడియా ఉందో ఇలా ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం సార్? ఇది పర్మిషన్ లేదురా ముర్రో రాకండి రా బాబు అంటే మళ్ళీ మీరు దాన్ని ధిక్కరించుకుని వెళ్తే మీకు సెక్యూరిటీ పెట్టి రోప్ పార్టీలు పెట్టి, రోప్ పార్టీ ఒకటి సరిపోద్దండి, లేకపోతే టీ పార్టీ, కాఫీ పార్టీ, లేకపోతే వైన్ పార్టీ, ఇలాంటి పార్టీలు కూడా పెట్టాలండి. ఏంటి మీడియా అయిన అడుగుతున్నాను నేను, ఏ పార్టీలు పెట్టాలి చెప్పండి, మీరే చెప్పండి. పోనీ మెనూ పంపించండి ముందు రోజు, మేము ఆ నచ్చిన దగ్గరికి వెళ్తాం, మీరు పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా మేము వెళ్తాం, మేము చేయాల్సిన రచ్చ మేము చేస్తాం, మీరు మాత్రం మాకు అయ్యో బాబోయ్ ఎంత ప్రమాదం తెలుసండి ఇది. గవర్నమెంట్ మరి ఎవరు, ఇది డీజీపీ గారి నిర్ణయమా లేకపోతే అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఇచ్చారో ఈ ఆలోచన తెలియదు కానీ అయ్యి బాబు ఇది మామూలు దెబ్బ కాదండి. ఇది ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అనుకున్నాడు అక్కడ జగన్ గారు, ఎరక్కపోయి వచ్చాడు. ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు నేను పర్సనల్గా చిన్న సలహా ఇస్తున్నానండి. మీరు ఇలాంటి జనంలోకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ల్యాండ్ క్రూజర్ ఉంది కదా, ల్యాండ్ క్రూజర్ వేసుకెళ్ళండి, ఎందుకంటే దానికి ఆ సన్ రూఫ్ ఉంటుంది, సన్ రూఫ్ నుంచి లేగండి పైకి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డోర్ తీసుకుని డోర్ మధ్యలోంచి లెగిస్తున్నారు, క్రౌడ్ ఎక్కువైపోయింది అనుకోండి డోర్ నొక్కేస్తారు. ఇలాగ డోర్ నొక్కేశారంటే మొత్తం ఈ ఏరియా మొత్తం నలిగిపోతుంది, చాలా ప్రమాదం అవుతుందండి. అలాగే మీరు ఇంతమంది జనంలోకి వచ్చేసారు, కిందకి దిగితే అసలు మీకు పోహారైపోను అనమాట. మీరు చాలా తెలివిగా దిగలేదు కిందకి. మీరు కిందకి దిగారంటే ఈ షర్ట్ అడుగుని ఇలా లాగి కూడా ఒకడు ఉంటాడు, ఆ షర్ట్ అడుగుని గీరే కూడా ఒకడు ఉంటాడు, జుట్టు అడుగుని వెనకలాగి కూడా ఒకడు ఉంటాడు. ఎరా బాబు అంటే ప్రేమ అంటారు సార్, అదంతా ప్రేమ అంటారు, మామూలుగా కాదు, నలిపి పారేస్తారు. పోలీసులు ఉండటం వల్ల మీకు చాలా తెలియట్లేదండి. మీరు ఎక్కడికైనా ఈసారి పర్మిషన్ లేకుండా వెళ్తే మీరు వైసీపీ వాళ్ళు అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని పొలిమేరలో ఆపేస్తే మనం ధర్నా చేద్దాం, అక్కడ దీన్ని పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేద్దాం, డౌన్ పోలీసులు నశించాలి, కూటమి ప్రభుత్వం నశించాలి, మమ్మల్ని కనీసం అక్కడికి వెళ్ళనివ్వట్లేదని పెద్దగా చేసేద్దాం అనుకుని ఉంటారు. అయ్యి బాబు ఎవడేసారు కానీ ప్లాన్ మామూలు ప్లాన్ ఏం లేదండి, మామూలు ప్లాన్ కాదు ఇది. సరే వెళ్తున్నారు కదా వెళ్ళండి, పోలీసులు మీరు ఆగండి, అలాగే ఆగండి అన్నారు అంతే. అస్సలు నిజంగా ఓ ప్రాణాపాయం తప్పినట్టు ఆయనకి, కిందకి దిగ్గపోవడం మాత్రం చాలా మంచిదైంది. అయితే మళ్ళీ ఈ ప్రచారాలు మాత్రం తప్పు కదండి బాబు, రావద్దు, మీకు పర్మిషన్ లేదండి, ఇప్పుడు రాకండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయి వద్దురు కానీ అని చెప్పినప్పుడు మన చట్టాన్ని గౌరవించాలి కదా. చట్టాన్ని గౌరవించడం కోసం చట్టం ఎలా కాపలా కత్తదండి వచ్చి, మీ బాధలు మీరు పడాల్సిందే. ఇంక అప్పుడు ఇప్పుడు వెళ్ళారు చక్కగా అక్కడికి వెళ్ళి ఓ ప్రెస్ మీట్ పెడతారు, ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గురించి ఏదో ఉన్నదో లేదో చెప్తారు, గవర్నమెంట్ మీద ఆరోపణలు చేద్దరు. ఇప్పుడు అవన్నీ చేయడానికి లేకుండా పోయింది కదా. వెళ్ళారు ఆ గోల మీరు ఏం మాట్లాడి ఆవిడకి వినపడదు, ఎలా వెళ్ళారు మళ్ళీ అలా ఇంటికి వెళ్ళిపోయారు. అవసరమా చెప్పండి ఇది?